హలో ఎవ్రీవన్, నేను మీ తెలుగమ్మ. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అనదర్ సిరీస్ అండ్ ఎక్స్ప్లోరింగ్ హిమాచల్. ఈసారి నేను విజిట్ చేసిన ప్లేస్ మోర్ దెన్ 150 ఇయర్స్ హిస్టరీ ఉన్న పాలంపూర్లోని వాహ్ టీ ఎస్టేట్. ఇంత బ్యూటిఫుల్ ఎస్టేట్లో నడుస్తుంటే ఈ హోల్ సీనరీ ఫెల్ట్ సో ప్లెజెంట్. మన ఇండియన్స్ అయితే టీని చాలా లవ్ చేస్తారు, స్పెషల్లీ మన తెలుగు వాళ్ళు. మా ఇంట్లో అయితే మార్నింగ్ అండ్ ఈవినింగ్ చాయ్ తాగకపోతే ఆ రోజంతా ఏదో మిస్ అయినట్టే ఉంటుంది. మరి మీ ఇంట్లో ఎలా ఉంటుందో కామెంట్ చేసి చెప్పండి. ఇట్ వాస్ సో థెరప్యూటిక్ టు వాచ్ దెమ్ ప్లకింగ్ ద టీ లీవ్స్. చూసినంత ఈజీ అయితే కాదండోయ్, చాలా ప్రాక్టీస్ ఉండాలి. ఈ వా టీ ఎస్టేట్ ఒక పాపులర్ టూరిస్ట్ అట్రాక్షన్. మోర్ దెన్ 500 ఏకర్స్లో ఆ కొలోనియల్ చామ్ అలానే ఉంది సిన్స్ 1857. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఆర్ హిస్టరీ గురించి తెలుసుకోవాలన్నా ఆర్ టీ కల్టివేషన్ అండ్ హోల్ ప్రాసెస్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ మీకు కావాలంటే ఇక్కడ స్టే కూడా చేయొచ్చు. If tea can't fix it, it is a serious problem. Guys, yes, it is a very serious problem. Then smoke something else. ఇండిపెండెన్స్ తర్వాత నుండి ఒకటే ఫ్యామిలీ ఈ ఎస్టేట్ని మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఉన్నది 4th జనరేషన్. Someone said chai is bad for health. I replied, तो चाय से मोहब्बत है और वो मोहब्बत की क्या तकलीफ ना दे, जो तकलीफ ना दे. 1857 అంటే చాలా ఓల్డ్ ఉంటుంది అనుకున్నాను నేను ఆ ప్లేస్కి వెళ్ళక ముందు. బట్ ఇట్స్ సో క్లాసీ అండ్ సో ఎక్స్పెక్టెడ్. సో హియర్ కమ్స్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్, విచ్ ఈస్ టీ టేస్టింగ్. మనకి తెలిసింది, నాకైతే పర్సనల్గా మిల్క్ టీ, గ్రీన్, బ్లూ, బ్లాక్ టీస్. కానీ సర్ప్రైజింగ్లీ దేర్ ఆర్ 50+ వెరైటీస్ ఆఫ్ టీ అవైలబుల్ హియర్. టీ టేస్టింగ్ చేయాలి అండ్ దీని హిస్టరీ తెలుసుకోవాలంటే యూ జస్ట్ హ్యావ్ టు పే 200 అండ్ దెన్ పార్టిసిపేట్. యూనో టీని టేస్ట్ చేయడానికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుందంటండి. సో వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే ద రైట్ వే ఆఫ్ టేస్టింగ్ ఏంటి అంటే టీని ఫస్ట్ స్మెల్ చేసి తర్వాత స్లర్ప్ చేయాలి. అప్పుడే యూ కెన్ అండర్స్టాండ్ ద ఫ్లేవర్ అండ్ టేస్ట్ ఆఫ్ ఇట్ అంట, విచ్ ఐ ఫెల్ట్ ఇస్ ట్రూ. రీసెంట్ డేస్లో చాలా పాపులర్ అవుతున్న క్యామమైల్ టీ ఈ ఫ్లవర్సే. సన్ డ్రై చేసి హాట్ వాటర్తో తీసుకుంటారు. లెట్ మీ క్విక్లీ కవర్ సమ్ ఆఫ్ ద బెనిఫిట్స్. ఫస్ట్, ఈ మధ్య మనం నిద్ర లేక స్ట్రెస్తో చాలా సఫర్ అవుతున్నాం కదా, ఈ క్యామమైల్ టీని ప్రశాంతంగా నిద్రపోవడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఇది హార్ట్ హెల్త్ని, ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. థైరాయిడ్ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఐ వెంట్ టు టీ టేస్టింగ్ ఫర్ ద సెకండ్ టైం, బట్ ఈసారి కొనడానికి. ఈ అన్ని వెరైటీస్లో నా టేస్ట్కి దగ్గరలో ఉన్నవి మాత్రం సిన్నమన్ ఆరెంజ్, చాక్లెట్ కాఫీ, బ్లూ లగూన్, కాశ్మీరీ కహ్వా అండ్ కడక్ చాయ్. నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇవ్వడానికి కూడా కొన్ని తీసుకున్నాను, అండ్ నా కోసం కూడా. I like this cutout also. Packaging. We had tried. So
టీ ఎస్టేట్లోని ఈ ప్లేస్ నా లైఫ్లో చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూ. ఇక్కడ నుండి చూస్తే మొత్తం ఒక గ్లాన్స్లో కనిపిస్తుంది. ఇక్కడున్న ట్రీస్ అన్నీ 100 ఇయర్స్ కంటే ఎక్కువ ఏజ్వి. ఇయర్లో 6 months మాత్రమే టీ హార్వెస్ట్ చేస్తారంట. అండ్ మొత్తం ట్రీ అంతా యూజ్ అవ్వదండి. పైన ఉన్న ఈ 2 leaves మాత్రమే టీ మేకింగ్కి యూజ్ చేస్తారు. ఇక్కడ టీ ఫార్మింగే కాకుండా ఇలా వెరైటీ ఆఫ్ ఆర్గానిక్ హనీని కూడా ఫార్మ్ చేస్తున్నారు. ఇక్కడ వారెస్ట్రోలో ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఐ డెఫినెట్లీ రికమెండ్ ట్రయింగ్ అవుట్ ఫుడ్ ఇక్కడ. అండ్ ట్రస్ట్ మీ, చాలా డెలిషియస్గా ఉంది అండ్ యూ వోంట్ రిగ్రెట్ ఇట్ ఎట్ ఆల్. ఈ ప్లేస్ని మీరు విజిట్ చేయాలంటే పాలంపూర్ నుండి ప్రైవేట్ క్యాబ్లో కానీ టాయ్ ట్రైన్ని కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అక్కడ నుండి ప్రైవేట్ క్యాబ్ తీసుకుంటే యూ కెన్ రీచ్ దిస్ ప్లేస్. ఒక సర్ప్రైజింగ్ అండ్ అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏమంటే వితౌట్ ఎనీ పెస్టిసైడ్స్ అన్నీ ఆర్గానిక్ కానీ ఇన్ని ఇయర్స్ నుంచి టీ కల్టివేషన్ చేస్తున్నారంట. గ్రేట్ కదా. ఈ హిమాచల్ వెదర్ని అయితే అస్సలు ప్రెడిక్ట్ చేయలేమండి బాబు. నేను బయటకు రాగానే ఒక ఓవర్వెల్మింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే దేర్ వాజ్ దిస్ హ్యూజ్ రెయిన్ విత్ హెయిల్ స్టోన్స్ అనమాట. ఓ దట్స్ అ నైస్. Get me ice, no? Get me ice. Can you? Look at all this ice. Let me do something for my vlog. ఇంత బిజీ లైఫ్స్లో సమ్ డేస్ ఆర్ మెంట్ టు రిలాక్స్. మీరు కూడా పాలంపూర్ విజిట్ చేసి యూ షుడ్ డెఫినెట్లీ స్టాప్ హియర్. ఒక మంచి డే ఆఫ్లా ఉంటుంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. స్ట్రెస్ లేకుండా హ్యాపీగా ఉండండి.